మామూలుగా ముందు బీబీ వినాయక్ ఎన్టీఆర్ సినిమా అనగానే అటు ఆడియన్స్ లోను ఇటు అభిమానుల్లోనూ ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అది కూడా అదుర్స్ అని ఈ మూవీ సంక్రాంతి బరిలో రాబోతుంది. సో అదుర్స్ అని మూవీ విడుదల కాకముందే అంత కాన్ఫిడెంట్ గా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? దీంట్లో ఎన్టీఆర్ చేసిన 2 పాత్రలు కూడా చాలా ఎక్సలెంట్గా చేశారు. ఫస్ట్ ఒక యూత్ సెక్షన్ కానీ ఒక ఫ్యామిలీ సెక్షన్ కానీ అందరూ కూడా ఎన్టీఆర్ చాలా బాగున్నాడు, చాలా బాగా చేశాడని మాట్లాడుకునే సినిమా అవుతుంది. 2.5 hours హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ గతంలో మీరు ఆది కానీ సాంబా కానీ అలాంటి మూవీస్ తీశారు, అంటే తర్వాత కృష్ణ అని కామెడీ ఎంటర్టైనర్ కూడా తీశారు. మీ మూవీ అనగానే సుమోల్ చేజులు, లేకపోతే జీప్ పేల్డాలు, లేకపోతే ఒక హీరో తడగట్టి డైలాగ్ చెప్పడాలు అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు. కానీ ఈ మూవీ పోస్టర్స్ చూస్తే ఒక ఎంటర్టైనర్ లాగా కనిపిస్తుంది. మరి దీని గురించి మీరు ఏమంటారు? ఈ ఫిల్మ్లో అసలు అలాంటివి ఏమి ఉండవండి. ఇది మంచి యాక్షన్ ఉంటుంది, ఒక మాసీగా ఉంటుంది ఫిల్ము. ద సేమ్ టైం మంచి ఎంటర్టైనర్ ఇది. ఫ్రాంక్గా చెప్పాలంటే నా గత చిత్రాలకు కూడా నా ఫిల్మ్స్లోంచి కూడా నేను బయటకు వచ్చేసిన సినిమా ఇది. ఇప్పుడు మీ మాటలోనే చెప్పారు ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ప్లే చేశారని. సో ఆ డ్యూయల్ రోల్ చేయాలని మీకే థాట్ వచ్చిందా? ఎలా వచ్చింది? ఏం కథ చేయాలని నేను ఒక 2-3 స్క్రిప్ట్స్ అన్ని స్క్రాప్ చేసి పెట్టిన టైంలో తను ఈ క్యారెక్టరైజేషన్స్తో చేస్తే ఎలా ఉంటుందని చెప్పి నాకు చెప్పాడు. చెప్తే నేను స్ట్రక్ అయ్యా, చాలా బాగుంది ఇది చేద్దామని చెప్పి అప్పుడు చెప్పిన తర్వాత తను అలా డెవలప్ చేసి ఆ ట్రావెలింగ్ అలాగా అనుకోని అవాంతరాలు ఇవన్నీ వస్తూ ఇంత లేట్ అయింది సినిమాకి. సో అనుకోని అవాంతరాలు అంటున్నారు, అలా అన్ని అవాంతరాలని కాదని అన్నిటిని ఎదుర్కొని ఒక సినిమా చేసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా థ్రిల్లింగ్గా ఉందండి. అంటే నేను సినిమా అంతా చేసిన తర్వాత నేను ఆ సినిమాని చూడటానికి చాలా భయపడుతూ చూస్తా ఇది ఎలా ఉంటుందో అని. నేను మా ప్రొడ్యూసర్స్ నాని గారు, వంశీ గారు అందరం కూర్చుని మేము ముగ్గురం కూర్చుని చూస్తున్నాం. వంశీ గారు ఒక క్లాస్ ఆడియన్. ఆయన చాలా క్లాస్ టేస్ట్. ఇప్పుడు నాకంటే ఆయనకి నచ్చుద్దా నచ్చదా ఇలాగ ఒక రకమైన టెన్షన్తో చూస్తున్నాం అందరూ. ఫస్ట్ టైం సినిమా అవగానే చాలా బాగుంది అన్నారు. ఫస్ట్ నాకు కూడా సినిమా చాలా బాగుంది అని విపరీతమైన ఎంటర్టైన్, చాలా హాయిగా ఫీల్ అయ్యాను నేను ఆ రోజు. ఆ నిమిషం నేను ఈ 2 years పడ్డ శ్రమ అంతా మర్చిపోయాను. చంద్రకళ